హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే కోటి సంచుల కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీటిని కోటి సంచులు అని కూడా అంటారు, అలాగే ఆక్టోపస్ అని కూడా అంటారు. మనం ఎక్కువగా చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు, పీతలు అంతవరకే ఎక్కువగా తింటూ ఉంటాము. కానీ వీటిని ట్రై చేస్తే అస్సలు వదలరు, అంత బాగుంటాయి. వీటిని తినడం వల్ల కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అలాంటివి చాలా వరకు తగ్గుతాయి. ఇవి మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక బాగా క్లీన్ చేసుకోవాలి. వాళ్ళు సరిగ్గా చేయరు, వీటిని హెడ్ సపరేట్ చేసి ఇచ్చేశారు. ఇప్పుడు మనం వీటిని క్లీన్ చేసుకోవాలి. వీటికి లోపల ఇలా ఒక రేకులాగా ఉంటుంది, దాన్ని అయితే బయటికి తీయాలి. తర్వాత ఈ పైనున్న పొర ఇలా ఈజీగా ఎలా అంటేనే వచ్చేస్తుంది. మనం బోటి ఎలా క్లీన్ చేసుకుంటామో, రొయ్యలు ఎలా క్లీన్ చేసుకుంటామో, ఇడ్లీ కూడా అలాగే క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ టైం తినడానికి తెచ్చుకుంటే మాత్రం పిల్లలకి ఆక్టోపస్ అని అసలు చెప్పకండి. వాళ్ళు వచ్చి మమ్మీ ఆక్టోపస్ తింటారా అని అడుగుతారు. బోటి అని కానీ రొయ్యలని కానీ చెప్పండి, చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా సేమ్ బోటి తిన్నట్టే ఉంటుంది, లేదా రొయ్యలు తిన్నట్టే ఉంటుంది. ఇవన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత బాగా కడిగి మళ్ళీ నీళ్ళు అయితే వేసుకొని లోపల కూడా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి లోపల కూడా నల్లగా ఉంటుంది, సరిగ్గా క్లీన్ చేయకపోతే కర్రీ కూడా నల్లగా చేదొచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని సిజర్తో కట్ చేసుకొని కొద్దిగా జిగురులాగా ఉంటుంది, సో మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. ఇవి పెద్ద సైజు కూడా ఉంటాయి, అలాగే చిన్న సైజు కూడా ఉంటాయి. హెడ్ అయితే కర్రీలోని వేయడం లేదు, చిన్న సైజు కాబట్టి కళ్ళు తీయడం కొద్దిగా కష్టంగా ఉంది, అందుకే పడేసాను. పెద్ద సైజు అయితే హెడ్ కూడా బాగా క్లీన్ చేసుకొని వేసుకోవచ్చు. ఇవి మొత్తం అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. ఇలాగే వండేసుకోవచ్చు, లేదా కట్ చేసుకోవచ్చు, లేదా రౌండ్గా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసి లాస్ట్ ఫైనల్గా ఒకసారి క్లీన్ చేసుకోవాలి, నీచు స్మెల్ అది రాకుండా ఉండడానికి. తర్వాత ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అలాగే లెమన్ జ్యూస్ కూడా కొంచెం వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఆనియన్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కలుపుకున్న తర్వాత పక్కన అయితే పెట్టుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకొని మరిగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, అలాగే పచ్చిమిర్చి తరుగు, అలాగే ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయినంత వరకు వేగించుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోవాలి. ఇలా 1 నిమిషం అయిన తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయినంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని 1 నిమిషం అయిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కోడి సంచులు కూడా ఇందులో వేసుకోవాలి. ఈ కర్రీని మెయిన్ డిష్ కింద ప్రిపేర్ చేసుకుంటే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఒకళ్ళు ఇద్దరికే వస్తుంది. ఇది బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 3 లేదా 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకోవాలి. మీ ఇష్టం, నచ్చకపోతే వదిలేయండి, వేసుకోకపోయినా పర్వాలేదు. తర్వాత కొద్దిగా ఉడకడానికి సరిపడా కూడా నీళ్ళు అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా కస్తూరి మెంతి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కస్తూరి మెంతి ఎక్కడైనా ఫంక్షన్లో వేసేటప్పుడు మంచి స్మెల్ అది వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో కొద్దిగా కస్తూరి మెంతి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని గ్రేవీ చిక్కబడినంత వరకు ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. గ్రేవీ చిక్కబడితే మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతవరకు ఉంచుకొని ముక్కు ఉడికిందా లేదో చెక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది ఎక్కువగా తినడం వల్ల పెద్దవాళ్ళకి చాలా వరకు మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి చాలా వరకు తగ్గుతాయి.
ఇందులో బ్రింజాల్ వేసుకొని వండుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్.